డాక్టర్ గారు, అమ్మాయిల్లో స్తనాల పెరుగుదల ఏ వయసు వరకు ఉంటుంది? త్వరగా స్తనాల పరిమాణం పెరగాలంటే ఏం చేయాలి? అమ్మాయిల్లో స్తనాల పెరుగుదల రజస్సుల అవడం ముందు నుంచి మొదలవుతుందండి. దాదాపు 1 or 2 years నుంచే కొద్దిగా మొదలైపోతుంది. రజస్సులు అవడానికే 1-2 సంవత్సరాల నుంచే కొద్ది మొదలవుతుంది. రజస్సులు ఏం చేసి ఫాస్ట్ గ్రోత్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. 18 సంవత్సరాల వరకు త్వరితగతిన పరిమాణం పెరిగిపోతాయి, మంచి షేప్ వచ్చేస్తుంది. జెనెటిక్గా డిఫెక్ట్ ఉన్న వాళ్ళు తప్ప, కొంత జెనెటిక్గా స్తనాల పెరుగుదల లేకుండా జన్యువులు కొంత అవరోధం కలిగిస్తాయి, అలా ఉంటే తప్ప. లేకపోతే 18 ఏళ్ళ తర్వాత కూడా 22, 23, 24 సంవత్సరాలు కూడా కొద్దిగా పెరుగుతాయి. 24 years వరకు కూడా కొంత గ్రోత్ పెరుగుతుంది. కానీ అది చాలా మినిమల్, చాలా తక్కువగా గ్రోత్ ఉంటుంది. కానీ 18 సంవత్సరాల వరకు కూడా చక్కగా ఉంటుంది. మరి ఇవి చక్కగా ఎదగాలంటే ఏ ఆహారం తీసుకోవాలి అంటే ప్రత్యేక ఆహారంతో సంబంధం లేదండి. ఎందుకంటే మన బాడీ బయలాజికల్గా ఉంటే మన శరీరంలో ఉన్న ఎంజైమ్స్ ఆటోమేటిక్ పనిచేస్తాయి. అయితే మన శరీరంలో ప్రతి ఎంజైము అన్నీ పెర్ఫెక్ట్గా ఉండాలండి. దానికి కావాల్సిన 2 కాదు. ఒకటి పౌష్టికాహారం, రెండవది ఎక్సర్సైజ్, వ్యాయామం. ఈ 2 మాత్రం ప్రతి ఒక్కడికి ఉండాలి. ఏదో కేవలం స్తనాల పెరుగుదల కోసం ఆహారం ఏం లేదు, కేవలం స్తనాల పెరుగుదల కోసం ప్రత్యేక వ్యాయామం లేదు. కావాల్సిందంటే జనరల్గా హెల్త్ని చక్కగా ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవడం కోసం పౌష్టికాహారం తీసుకోవాలి. పౌష్టికాహారం తీసుకుంటే జనరల్ హెల్త్ బాగుంటుంది, మన శరీరంలో ఎంజైమ్స్, హార్మోన్స్ అని సరి పనిచేస్తాయి. అలాగే గ్లాండ్స్ చక్కగా పనిచేస్తాయి. మనకి ఎంత ఎంజైమ్స్, హార్మోన్స్ కూడా సెక్స్ హార్మోన్స్ కావాలి. ఆ సెక్స్ హార్మోన్స్ చేయాలంటే మనకి గ్లాండ్స్ యాక్టివ్గా ఉండాలి. గ్లాండ్స్ యాక్టివ్గా ఉండాలంటే ఆహారంతో పాటు వ్యాయామం చాలా ముఖ్యము, అది గుర్తుంచుకోండి. అందుకనే చిన్న వయసు నుంచి కూడా దాదాపు 20 ఏళ్ల వయసు వరకు కూడా రోజు మగపిల్ల కానీ ఆడపిల్ల కానీ వ్యాయామం చెయ్యాలండి. కనీసం 1-2 గంటలు పరుగులెత్తాలి, గెంతులేయాలి, ఆటలాడాలి, ఒళ్ళు అలసిపోయేట్లు, చెమట పట్టేట్లు వ్యాయామం చేయాలి. ఈ రోజుల్లో ఈ రెసిడెన్స్ స్కూల్స్ వచ్చి ముందే 1వ తరగతికే రెసిడెన్స్ స్కూల్స్లో పారేస్తున్నారు. ఇంకా అంతే, వాళ్ళ వ్యాయామం లేదంతా ఒక జైళ్ళు పిల్లలకి. ఇప్పుడు ఆటల్లో పాటల్లో ఏం లేవు, ఇంకేముంటుందండి ఎదుగుదల. ఆడపిల్లలకి అందుకే ఇప్పుడు తీసుకునే పూర్వకాలం లేడీస్కి చక్కగా స్తనాలు చక్కగా ఉండేవి. ఇప్పుడు లేడీస్ చాలా ఉంటలా బక్కగా ఉంటారు, చూడడానికి మాత్రం డ్రెస్సులు మాత్రం నీట్గా ఉంటాయి, స్తనాలు ఎదుగుదల. ఎందుకు లేదంటే వ్యాయామం లేదు, ఆహారం లేదు, 2 లేదు, పౌష్టికాహారం లేదు. పౌష్టికాహారం బాగా తినాలి, బాగా ఆటలాడాలి, అది గుర్తించండి. ఎక్కడా ఎక్కిపోతామని ఇది తినడం మనసకుంది, అటు వ్యాయామం లేదు, తిండి లేదు. అలా కాదు, బాగా తినాలి, బాగా వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయకుండా తింటుంటే తినమన్నారు కదని తింటూ ఉంటే ఒళ్ళు వచ్చేస్తుంది, ఒబేసిటీ, స్థూలంగా లేనిపోయి నష్టం చేస్తుంది. మరి ఒళ్ళు వచ్చేసి తినకుండా కూర్చుంటే ఆరోగ్యం బాగుంటుంది, స్తనాలు పెరగవు. అంచేత పిల్లలందరూ కూడా, ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఎవరైనా సరే చిన్న వయసు నుంచి వాడు గెంతులేసిన దగ్గర నుంచి బాగా ఆడాలి, తినాలి, అన్నీ తినాలి. పప్పులు తినాలి, ఆకులు తినాలి, కాయగూరలు తినాలి, నాన్ వెజ్ తీసుకుంటే మాంసాహారం తీసుకోవచ్చు, కోడిగుడ్డు, పాలు అని తీసుకోవాలి. అమ్మో ఆ తింటే బలిసిపోతూ ఉంటారు. ఏం బలవరు, ఎందుకు పిలుస్తారు? వాళ్ళు ఎంత తింటారో అంత పని కూడా తినకుండా ఒళ్ళు వచ్చేసి తినకుండా కూర్చుంటే ఆరోగ్యం చెడిపోతుంది. ఎప్పుడు ఈశ్వరముడి, ఎప్పుడు ఇక్కడ నిప్పులు, అక్కడ నిప్పుడు, తలకాయ నొప్పి, నీరసం, అలసట, పని చేయలేము. ఇప్పుడు ఇవంతా ఈశ్రోమ్ అంటూ ఉంటారు. నో, తినాలి బాగా. 25 ఏళ్ళు తినమన్నారు కానీ తింటూ కూర్చుని వ్యాయామం అయితే నోయదు, ఒళ్ళు వచ్చేస్తుంది. తినడం ఆడడం బాగా ఆడాలి. పెద్దానికి కొద్ది దూరాలే కొద్ది దూరానికే సైకిల్ ఎక్కడం, బైక్ ఎక్కడం, ఏంటి నడకలేదు, పడలేదు. 1 కిలోమీటర్ నడవండి, రోజు నడవండి. దగ్గర దూరాలు అసలు బైక్ ఎక్కొద్దు, అసలు ఎందుకు ఎక్కాలి? నడవండి కాస్త దూరానికి. అరే 10 అడుగుల దూరానికి బైక్ ఎక్కడం, కారు ఎక్కడం, బండి ఎక్కడం, ఆటో ఎక్కడం, రిక్షా ఎక్కడం, వాట్ ఈస్ దిస్? నడక కావాలి. ఎప్పుడైతే చేస్తారో
ఆరోగ్య కండపుష్టి బాగుంటుంది, ఆరోగ్య పుష్టి బాగుంటుంది, ఒంట్లో ఇమ్యూనిటీ బాగుంటుంది, గ్లాండ్స్ అన్ని బాగుంటాయి, చక్కగా మేధస్సు చాలా బాగా పనిచేస్తుంది, చురుకుగా ఉంటారు, ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అంతేత ఆ స్థనాలు ఒక్కదానికి అభివృద్ధి కోసం మనం కాదు మందు, ఒక తిండి. ఆరోగ్యం చక్కగా ఉంటే అన్నీ బాగుంటాయి. చక్కటి పుష్టికర ఆహారం తీసుకుంటే వాళ్ళ యొక్క సౌందర్యం కూడా చాలా బేషిగా ఉంటుంది. అంతే అలా చేయాలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరన్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.